ఏడ బండి అదే మనలాగానే ఉంది. బండి మీద ఎవరైనా మజాక్ చేస్తారా? మీరు కనుక తీసిరు అని తెలిసింది అనుకో, మీకు మస్తు ఉంటాయి ఇక. కోపంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇస్తాం. అది కాదమ్మా, కాదమ్మా, ఈ బండి కాదమ్మా, దానికి అద్దాలు లేవు కాదమ్మా. మళ్ళీ లెక్క వచ్చినా చూస్తున్నా మీరు ఏమైనా ఇట్లా ఏమైనా దాచిపెట్టిరా ఏందా అని నాకు డౌట్ వస్తుంది. ఏం దాచిపెట్టలేమా? కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోయ్. బ్లూ కలర్ స్ప్లెండర్ ఏమైనా చూస్తావా? పోయిందా? ఏం చేయందా? బయట పెట్టిండే చూసినా అర్థం అవుతుంది. ఎక్కడ ఉంటాను? నేను రోడ్ నెంబర్లో 4 కెమెరా ఉంటుంది కదా, కెమెరాలకి చూడండి. అదే 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 ఆయన దగ్గర ఉందా? సరే సరే, కెమెరాతోటే దొరుకుతుంది. సరే థ్యాంక్ యూ. ఏదో దొరకలే, ఇంటికైతే పోతున్నాం. ఏదో పెట్టలే మామ. నేను అడగలే కదరా, ఎందుకు ఎప్పుడో పెట్టలేని తీసుకున్నా, మీరే తీసుకున్నట్టు నిజంగా మామ, అందుకనే చెప్తున్నా. ఏదో దొరకలే అత్తమ్మా, మొత్తం తెలియదు మామ. కోపంగా ఏమైనా దొరికిందా? లేదు, ఇక్కడ మొత్తం తిరిగి వచ్చినాము. లేదు, మీరు మజాక్ చేయకూరు, నిజం చెప్పురు. ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతున్నా, చెప్పురు. నిజం చెప్పురు, సీరియస్గా చెప్పురు. మజాక్ ఏంటి చేస్తాం మేము? మజాక్ ఏంటి చేస్తా చెప్పు. బండి మీద ఎవరైనా మజాక్ చేస్తారా? బండి ఎట్లా పోతుంది మళ్ళా? నాకు అర్థమైతలేదు. బండి కూడా ఏంది అసలు? బయట ఇన్ని రోజుల నుంచి పెడుతున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాము, బండి ఎట్లా పోతుంది? ఏమో మరి ఎట్లా పోయిందో మాకేం తెలుసు. మీరేమో వీడియో నడుచుకుంటూ నాకు డౌట్ వస్తా. నడుచుకుంటూ పోయిందో ఉరుక్కుంటూ పోయిందో, నడుచుకుంటూ పోయిందో ఉరుక్కుంటూ పోయిందో. వీడియో నీ ప్రూఫ్ కోసమా, ప్లస్ యూట్యూబ్కి ఒక వీడియో వస్తుంది కదా అని తీస్తున్నా. తీయొద్దా? బంద్ చేసేయాలా? మజాక్ చేస్తున్నావు, నడుచుకుంటా పోయిందో ఉరుక్కుంటా పోయిందో మజాక్ చేస్తుంటే నాకు ఇంకా డౌట్ వస్తా ఉంది. నాకు మజాక్ కాదు మరి, ఎట్లా పోయిందంటే మాకేం తెలుసు ఎట్లా పోయిందో, మేము లేచే వరకు లేదు. నేను చెప్తున్నాను సీరియస్గా చూడరు. కెమెరాలు ఉన్నాయి, ఎవరు తీసిరో తెలుస్తుంది. ఆడ కెమెరాలు అయితే ఉన్నాయి, ఎదురుగా ఉన్నాయి. ఆ అన్న వాళ్ళ దగ్గర కూడా కెమెరాలు ఉన్నాయి. ఎవరు తీసిరో తెలుస్తుంది. మీరు కనుక తీసిరు అని తెలిసింది అనుకో, మీకు మస్తు ఉంటాయి ఇక. అండి ఎవరు తీసిరో అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. కెమెరాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా అంత కూల్గానే ఉన్నాను. చూద్దాం, కెమెరాలు చూసిన తర్వాత మీరు కనుక తీసిరు అని తెలవాలి నాకు, మీకుంటది ఇక మస్తు ఉంటది మీ ఇద్దరికి. ఎవరు తీస్తే వాళ్ళకు ఉంటది చెప్తున్నా ముందే. ఇప్పుడే చెప్పూరి, మీరైతే తీయలేరుగా? తీయలేం మేము, తీయలేదు. కెమెరా ప్రూఫ్లు పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇస్తాం.
కెమెరాలు ఉన్నాయా అత్త? మస్తు వెళ్ళి. కెమెరాలు మర్చిపోయాము కార్తీక్ మనం. ఇప్పుడు తిడతారా? నువ్వు పోలీస్ కంప్లైంట్ అంటుండు, చెప్పేద్దామా? లేకపోతే చెప్తే ప్రాంక్ అని చెప్పేద్దామా? చెప్పేద్దాం అసలు. మళ్ళీ సీసీ మన కెమెరాలు పోలీస్ కంప్లైంట్ అంటుండు, సీసీ కెమెరాలు అంటుండు. చెప్పేద్దాం. చెప్పేద్దామా? చేస్తే పావుదామా? చెప్పేద్దాం. చెప్పేద్దామా? ఇప్పటికే ఛాన్స్ అయిపోయింది. ఆ, సరే. 6:30 అవుతుంది, 5:30 చేసే. సరే చెప్పేద్దాం. రాని. ఎటు పోతున్నావు? పోతున్నా ఇప్పుడు ఆయన అడిగేసి ప్రూఫ్లు తీసి కెమెరా రికార్డింగ్ ఏది ఉందో తీసుకొని ఆయన దగ్గర అడిగి కంప్లైంట్ ఇస్తా. సరే అక్కడ కూర్చో, కూర్చో, ఎందుకు కూర్చో. ఇప్పుడే ఒక జరసేపు కూర్చో నువ్వు. ఎందుకు ఏం అడ్డం వచ్చింది? ఏం అడ్డం రాలేదు, నేనే జరసేపు కూర్చోమంటున్నా, రిలాక్స్ కమ్మంటున్నా. ఇక్కడ దా. ఒకటి చెప్తా సీరియస్ కావు కదా? ఏంటిది? ఒకటి చెప్తా సీరియస్ కావు కదా? ఏం చేసారు చెప్పు. ప్రాంక్ చేసినాం నీ మీద. ఏడబెట్టిరు బండి? చెప్పం, దాచిపెట్టినాం. మీరు పిచ్చి పిచ్చి అన్ని లెక్కలు చేస్తారు. పొద్దుగాల లేపి టైం 5:30కి లేపి బండి పోయింది గిండి పోయింది అని కథలు పడుకుంటా చేసుకుంటా. ఎవరు నువ్వు చేసావారా? నా కొడుకుని వెయ్యాన్ని ఆయన ఎందుకు చేసిండు? ఆయన చేయలే, నేనే చేయమన్నా. ఆయన మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు? నేను చేయమన్నా. పిచ్చి పట్టిందా మీ ఇద్దరికి? ప్రాంక్ చేస్తామా? నువ్వైతే చేయొచ్చు కానీ ప్రాంక్ మేము చేయొద్దా? ఏం ప్రాంక్? పిచ్చి ప్రాంకులు నువ్వు చేసేటి మంచి ప్రాంకులు, మేము చేసేటి పిచ్చి ప్రాంకులు కదా. తిట్టురా, ఇద్దరిని తిట్టు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. పొద్దుగాల లేపి వీడిని అడిగితే వీడు నవ్వుతాడేమో అని చూస్తే వీడు కొంచెం కూడా వీడు సీరియస్ గా పెట్టి. నీకు తెలుసా డాడీ ముందే? నీకు తెలుసా బండి తీసిరని? మళ్ళీ నవ్వలేదు. ఇప్పుడు నవ్వుతుండు వాడు, అప్పుడు నవ్వలేడు. అందుకే వాడిని అడిగిన నిజంగా తెలుసుకుందాము, ప్రాంక్ చేస్తురో ఏం చేస్తురో తెలియదు అని చెప్పేసి ఆయన అడిగితే వాడేమో కూడా నవ్వలేడు. ఇట్లనే నిజంగా ఏదో పోయినట్టే పెట్టుకున్నాడు వాడు ఫేస్. అట్లుంటది మనతో. ఈ పాప ఇప్పుడే లేచింది, ఇప్పుడే లేచి వచ్చింది. మీరు అన్ని సో మేము నీ మీద ప్రాంక్ చేసినాం, నువ్వు చేయడం కాదు. ఇప్పుడు సార్ మేము చేసినాం నీ మీద ప్రాంక్. మా మీద చేస్తావు కదా ప్రాంక్. ఇంత డెడికేషన్ పెట్టి పొద్దుగానే లేచి నా మీద వీడియో చేయాలని అబ్బా. అనుకుంటా నువ్వు వీడియో తీస్తుంటే డౌట్ వస్తుంది, కానీ వీడి వల్ల దొరికిపోతారులే అని అనుకున్నా. వీడు కూడా మంచిగా ట్రైనింగ్ మంచిగా ఇచ్చారు. వీడు దొరకలేదు. స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినాం, ఆమె లేవలేదు కాబట్టి బతికిపోయింది. వీడు బండి మీద వస్తాప్పుడు ఏదో అన్నాడు. ఏమన్నాడంటే ఈడే ఆ కార్ల దగ్గర చూస్తుంటే ఈడెందుకు ఉంటది మా అమ్మ ఈడ లేదు అనగానే అప్పుడు డౌట్ వచ్చింది నాకు. అంటే ఈడెందుకు ఉంటుందో ఏదో అన్నాడు వాడు. ఎవరు? వీడు కార్తిక్ గారు. ఈడ పెట్టలే మామ. నేను అడగలే కదరా, ఎందుకు ఎప్పుడు పెట్టలే అనేది. అవునా? అప్పుడు డౌట్ వచ్చింది. నిజంగా ఎప్పుడా నువ్వే తీయలేరా అది అని అంటే, మీరు తీయాలంటే తీయలేమా అని చెప్తున్నాడు వాడు. పిచ్చి ప్రాంకులు చేసుకుంటే బండి అయితే చూపే బండి అనగానే నాకు నిజంగానే అనుకున్నా. నేను బండి అనగానే మీరు ఇంత పెద్ద ఆలోచిస్తారని నేను అనుకోలేదు అసలు. సో గైస్ చూద్దాము బండి ఏడబెట్టిరో. నేను మొత్తం తిరిగినా కనిపించలేదు నాకు. నేను ఈ గల్లీలో రానని దాచిపెట్టినవా?
ఇంకొచ్చిన చెప్పేసినాం గాయస్ ఇక అలా ఏం చేస్తాం మళ్ళీ సీరియస్ అవుతుంది మామ ఇక్కడ చెప్పేసినాం ఇక బండి అయితే తెచ్చుకున్నాం. ఎట్లుంది మా ప్రాంక్? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గల్లీలో వెళ్తారని. నేను ఎప్పుడు వచ్చేసినా ఇట్లా వచ్చేస్తా కదా గన్నది, అందుకే ఆ గల్లీలో డౌటే రాలేదు నాకు. అంటే ఇట్లా వచ్చేసి ఇట్లనే పోతుంటాం కదా మనము, ఆ గల్లీలో పోం కదా అసలు. ఆ గల్లీలో పోతే దొరికితే మీ ప్రాంక్ ఫెయిల్ అవుతుండే. ఎవరు ఐడియా ఆ గల్లీలో పెట్టాలని చెప్పేసి? ఎవరు? కార్తీక్ భావన. నాకు అసలు ఐడియా, నేను పోయేటప్పుడు కూడా అంటే నిద్రమబ్బులు ఉన్నాం కదా, అసలు ఐడియా రాలేదు. ఇట్లా వెళ్ళిపోతాం కదా డైరెక్ట్, అట్లనే వెళ్ళిపోయినా నేను. అదే నువ్వు ఆ గలీకి పోవనే తెలిసి ఆయన ఆ గలీలో పెట్టిండు, కానీ నేనే చెప్పిన చెయ్యమని. ఆయన ఏమనకు, నేను చెప్పిన. ఆయన ఏమనకంటే అనేది ఉంటే అప్పుడే అంటుండే. సరే సరే, ఎట్లా అనిపించింది ప్రాంక్ చెప్పవు? ఎట్లా అనిపించింది అంటే ఏం నీ చెప్తా, బండి మీద ఎంత యాక్చువల్గా ప్రేమ వచ్చిందా? నేను ఫస్ట్ నమ్మలేదు బండి పోయిందంటే ఎట్లా పోతుంది బండి అది ఇది అని చెప్పేసి అనుకున్నా నేను. ఇది మజాక్ చేస్తారు కెమెరా పెట్టంగానే ఇంకా డౌట్ వచ్చింది. అంటే డౌట్ అనగానే ఇక వచ్చింది, కన్ఫర్మ్ అయింది తీసేసి అది ఇది అని చెప్పేసి. ఇక వీడిని అనుకోగానే నిజమే అనిపించింది నాకు. వన్ విద్య అని అడగంగానే నిజమే, వాడు ఎక్స్ప్రెషన్ జీవిస్తాడు. ఇక వీడు నవ్వుతాడు కదా, వీడు నవ్వుతలేడు ఏందా అని చూస్తున్నా. చూసి ఇక నిజంగానే కన్ఫర్మ్ అనిపించింది. ఇక వాడు నిజంగా పోయినేమో మన బ్లాగ్ కూడా వస్తుంది కదా, బ్లాగ్ చేస్తున్నాం కదా ఈ మధ్య రెగ్యులర్ గా అని చెప్పేసి తీస్తున్నావు కదా అని నేను అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే అది ఎప్పటి నుంచో, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ నుంచో అదే బండి కదా నాది. అది అంటే అమ్మమ్మని చాలా మంది చెప్పారు కానీ అది ఎంత ఖరాబ్ అయినా అమ్మలేకపోతాను. అంటే అది కొంచెం లక్ వచ్చిన బండి అది. ఇక కొంచెం అది ఎన్ని ఇయర్స్ అయింది? అది ఇప్పుడు 14 ఇయర్స్ అవుతుంది. అంటే 15 ఇయర్స్ రన్నింగ్, ఇంకా 6 months అయితే 15 years అయిపోతుంది. దాని వ్యాలిడిటీ చేయాలి. అది దగ్గర ఫస్ట్ సాయి ఒక్కడు వెళ్ళిండు, తర్వాత మేమిద్దరం వెళ్ళినాము, తర్వాత విద్దుగాడు ఆడాడు, తర్వాత అంచిగాడు ఆడాడు, తర్వాత సిద్ధిగాడు, అంటే 5 తిరిగినాం మా బండి మీద. మర్యాద రామన్న సైకిల్ ఎట్లనో అట్లనో. నీ అబ్బా నిన్ను మోసింది కాక ఇప్పుడు ఈ పిల్లని కూడా మొయ్యాలా? రేపు నీ పిల్లలు కూడా. మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ లో అది ఒక స్పెండర్ బండి అని అట్లా అందరినీ మోస్తుంది పాపం. ఒక్కొక్కసారి 4 5 కూడా ఎక్కించుకున్న రోజులు ఉన్నాయి. బరువు బాధ్యతలన్నీ నాతో పాటు అది కూడా మోస్తుంది. గుడ్ 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 ఓకే, ప్రాంక్ అయినా తెలియకుండా. సో గైస్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎట్లా చేసినారో ప్రాంక్ కూడా కామెంట్ చేయండి. ఓకే, నేను ప్రాంక్ అయినాను. నాకు అది ఇప్పటి కూడా నమ్మబోతే చేసిర్రా అల్లనే ఉన్న, అందుకనే డైలాగులు వస్తలేదు ఏమొస్తుంది. ఏదో ట్రై చేసినాం, చేసిరా ఫస్ట్ టైం ఏదో ట్రై చేసినాం. గట్టిగానే చేసిర్లే ఫస్ట్ టైం. అంటే నాకు ఇష్టమైన బైక్ మీద చేసిరు కదా. ఓకే చలో బాయ్ బాయ్.